శశి అయితే సునంద ఇచ్చిన గిఫ్ట్ తీసుకొని ఇలా అంటూ ఉంటాడు. రే ఆదిత్య, నీ చేతుల మీదుగా నువ్వే స్వయంగా నీ భార్యకి ఈ నెక్లెస్ని వేయరా అని చెప్పి అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న ఆదిత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న ఆనంది అయితే చాలా సంతోషిస్తూ ఆదిత్య గారి ముందు అయితే కూర్చుంటుంది. దాంతో అక్కడ ఉన్న శశి అయితే ఆదిత్యకైతే ఆ డైమండ్ నెక్లెస్ని ఇస్తాడు. ఇక ఆదిత్య ఏమీ చేయలేక ఆ డైమండ్ నెక్లెస్ పట్టుకొని ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. అసలు ఆనందిని నేను ఏ పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నానో, ఇప్పుడు ఆనంది పొజిషన్ ఏంటి అని చెప్పి అలా ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆనంది గురించి ఆలోచిస్తూ సరేలే ఏం చేయలేము అని చెప్పి తప్పక మెడలో డైమండ్ నెక్లెస్ని అయితే వేస్తాడు. డైమండ్ నెక్లెస్ వేయగానే అక్కడ ఉన్న ఆనంది అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇందులో అది చూసి శశి, సునంద వాళ్ళిద్దరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక ఆనంది మెడలో డైమండ్ నెక్లెస్ పడగానే అక్కడ ఉన్న శశి అయితే, అమ్మ ఆనంది, ఇప్పుడు నిజం చెప్పనా, ఇప్పుడే అమ్మ ఆ డైమండ్ నెక్లెస్కి అందం వచ్చింది. నీ మెడలో పడ్డాకే దానికి ఇంకొంచెం అందం పెరిగింది అని చెప్పి అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న ఆనంది అయితే చాలా సంతోషిస్తుంది. మీ అత్తయ్య గిఫ్ట్లు ఇస్తుంది కానీ అది ఊహించనకరంగా ఇస్తుందమ్మా. ఇలాంటి గిఫ్ట్ ఇస్తుందని నేను అస్సలు అనుకోలేదు. అయితే ఏది ఏమైతేనేమి కంగ్రాచులేషన్స్ అమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే ఆనంది అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.